హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి వేపుకున్న వేయించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, మంచిగా వేగించుకోవాలండి. అవి కొంచెం దగ్గర పడ్డాక అందులో కొంచెం కొత్తిమీర పౌడర్, తగినంత మిర్చి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. అంతే అండి, సింపుల్, ఈజీ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి అయినా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చిందా? ఓకే అండి, థ్యాంక్ యూ.